హే గైస్, నేను మీ దినేష్ని. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ వచ్చేసరికి అంటే మన యాక్సెస్ 125 సెకండ్ సర్వీస్కి అయితే వచ్చింది. సో ఇప్పుడు మనం గుంటూరు తీసుకెళ్ళిపోయి డీటెయిల్గా అసలు ఏమేమి చేంజ్ చేస్తారు, ఎంత కాస్ట్ అయింది ఏంటనేది మీకు పిన్ టు పిన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. నెక్స్ట్ మీరు చూసుకున్నట్టయితే అసలు కొత్త బండిలానే లేదు మన యాక్సెస్ 125. మొత్తం ఫుల్గా డస్ట్ పట్టేసింది. ఎందుకంటే బండి బయట పెట్టేయడం వల్ల మంచు అదంతా పడిపోయిన తర్వాత డస్ట్ అదంతా అతుక్కుపోయి ఇట్లా ఈ విధంగా తిరిగింది. అరౌండ్ అసలు 2000 కిలోమీటర్స్. కాకపోతే కొత్త బండిలానే లేదు, ఏదో 5-10 ఇయర్స్ ఓల్డ్ బండి లాగా ఉంది కదా. సో వాష్ చేపిద్దామని ఉంది. కాకపోతే ఇప్పుడు ఎటు మళ్ళీ షోరూమ్ వాళ్ళు మళ్ళీ వాష్ చేస్తారు కదా అని చెప్పని ఇంకా వాష్ ఏం చేపించలేదు, తీసుకెళ్ళిపోతాను ప్రజెంట్ అయితే. నెక్స్ట్ మీరు చూడొచ్చు, ఆయిల్ చేంజ్ అనేది కూడా వచ్చింది, సర్వీస్కి వచ్చింది. షోరూమ్ వాళ్ళు కూడా కంటిన్యూస్గా కాల్స్ చేస్తూ ఉన్నారు, సర్వీస్కి రండి అని చెప్పని. ఇంకా టైం కుదరగా తీసుకెళ్ళలేదు. మీరు ఇంకోటి అబ్జర్వ్ చేస్తే కనుక బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ నెంబర్ ప్లేట్స్ అయితే లేవు. అంటే ఆల్రెడీ ఒక ఫ్యాన్సీ నెంబర్ ఒకటి సెలెక్ట్ చేసిన ఫ్యాన్సీ నెంబర్ వచ్చింది. సో దాని కాస్ట్ ఎలా పడింది, ప్రాసెస్ ఏంటనేది మీకు డీటెయిల్గా సపరేట్గా ఒక వీడియో చేసి చూపిస్తాను. సో నెక్స్ట్ ఇప్పుడు మనం షోరూమ్కి వెళ్ళిపోయిన తర్వాత వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం. యా గాయస్, ఫైనల్లీ షోరూమ్కి అయితే వచ్చేసాం. దీన్ని ఇప్పుడు దగ్గరుండి సర్వీస్ అది చేపించేసుకొని రిటర్న్ ఇంటికి అయితే వెళ్ళాలి తొందరగా. జాబ్ కార్డ్ అంటారు దీన్ని, జాబ్ కార్డ్ అదంతా ఫిల్ చేస్తున్నారు. కంప్లైంట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ రాస్తారు, మనం ఏమేమి చేయాలి అవన్నీ కూడా రాస్తారు. ఎస్టిమేషన్ కూడా దీంట్లోనే వేసి ఇచ్చేస్తారు మనకి. సో ఇప్పుడే మన యాక్సెస్ సర్వీస్ అయితే స్టార్ట్ చేస్తారు. డ్రైన్ ప్లేగ్ లొకేషన్ వచ్చేసరికి అక్కడ ఉంటుంది. ఎగ్జాక్ట్గా 700 ml వచ్చింది. ఎంతైతే చెప్పారో అంతే వచ్చింది ఎగ్జాక్ట్గా. సుజుకి యాక్సెస్ 125కి 700 ml అనమాట. మీరు అక్కడ చూడొచ్చు. మన సెకండ్ ఫ్రీ సర్వీస్ కాబట్టి ఎయిర్ ఫిల్టర్ కూడా చేంజ్ చేయాలి. ఎయిర్ ఫిల్టర్ ఒకటి, ఇంకొకటి లోపల స్పాంజ్ లాగా ఇంకో చిన్న ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది, అది అండ్ ఇంజిన్ ఆయిల్ అంతే. బైక్కి దీనికి ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ ఏం రాదు, జస్ట్ ఈ రెండే. ఇప్పుడు ఎయిర్ ఫిల్టర్ ఒకటి తీసేస్తున్నారు. యాక్సెస్ 125కి ఇంజిన్ ఆయిల్ కంపెనీ రికమెండ్ చేసేది అయితే కనుక 10W30, అది కూడా సుజుకి బ్రాండ్, మీరు చూడొచ్చు. సో ఇంజిన్ ఆయిల్ అయితే పోసేస్తున్నారు. కాస్తంత స్లోగా పోయాలంట, ఒకేసారి పోస్తే తీసుకోలేదు అది, అందుకని స్లోగా పోసేస్తున్నారు. అది బై ద వే అది ఏమీ క్వాంటిటీ ఏమి మెజర్ చేయక్కర్లేదు, ఎందుకంటే అది బై డిఫాల్ట్ 700 ml. అది ఆల్మోస్ట్ అన్ని సుజుకి 125cc స్కూటీస్ అన్నిటికి 10W30 ఇదే ఇంజిన్ ఆయిల్ యూస్ చేస్తారంట. నెక్స్ట్ ఇంకొకటి ఎయిర్ ఫిల్టర్ కూడా ఇప్పుడు ఫిక్స్ చేసేస్తున్నారు. యాక్చువల్లీ జాబ్ కార్డ్లో 2 ఎయిర్ ఫిల్టర్స్ చేంజ్ చేయాలన్నారు. దీని లోపల ఏంటంటే ఇందాక మీరు చూసారు కదా, ఫస్ట్ స్పాంజ్ వచ్చింది, ఆ తర్వాత ఇంకొక స్ట్రాంగ్ ఎయిర్ ఫిల్టర్ ఒకటి వచ్చింది, నార్మల్ అన్ని ఎయిర్ ఫిల్టర్స్ ఉండేలాగా. వెనక మళ్ళీ అది బాగానే ఉందిలే, అది చేంజ్ చేయక్కర్లేదు అన్నారు. ఇంకా ఎదురు ఫ్రంట్ ఉన్న చిన్న స్పాంజ్ ఎయిర్ ఫిల్టర్ అయితే చేంజ్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఇది గేర్ బాక్స్ ఆయిల్ అనమాట, ఇది వచ్చేసరికి 50 ml. అది ఓపెన్ చేసి వస్తే కొంచెం క్వాంటిటీ తక్కువ ఉంది గేజ్, అది యాడ్ చేసి వద్దామని చెప్పని ఇంకా యాడ్ చేస్తున్నారు. అది మీరు కూడా ఇది చెక్ చేయించుకోండి, కొంచెం ఎవాపరేట్ అయిపోతూ ఉంటుందంట అప్పుడప్పుడు, అందుకని యాడ్ చేస్తారు. గేజ్ వచ్చేసింది పర్ఫెక్ట్. ఇంకా ఒక పక్కన అక్కడ మనది యాక్సెస్ సర్వీస్ అయిపోతూ ఉంటే అలా పక్కకు తిరిగి చూస్తే ఇంకో పక్కన మీ అందరికీ తెలిసిందే సుజుకి హయాబుసా GXR 1300 చూడొచ్చు. దీంట్లో ఏదో క్రాష్ డ్యామేజ్ ఏదో అయ్యింది, దానివల్ల మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఇంజిన్ దగ్గర కూడా బ్రేక్ అయిపోయింది మొత్తం. ఇట్లాంటివి చూసినప్పుడే చాలా బాధ వేసిద్ది. ఇంకా సర్వీస్ అయితే అయిపోయింది, ఇంకా లిఫ్ట్ బే నుంచి దించేస్తున్నారు. ఆయిల్ చేంజ్ కూడా ఇంకా రీసెట్ చేసేస్తున్నారు. ఇందాక బ్లింక్ అయింది కదా, ఇప్పుడు లేదు, ఇంకా అయిపోయింది. ఒకసారి అన్నీ చెక్ చేస్తున్నారు మళ్ళీ, హార్న్, సిగ్నల్స్, బ్రేక్స్, హెడ్ లైట్, హై బీమ్, లో బీమ్, టైల్ లైట్ అన్నీ ఇంకా అయిపోయింది, అంతా ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా సర్వీస్ అయితే అయిపోయినట్టే మెకానికల్గా మొత్తం అంతా పర్ఫెక్ట్. బ్రేక్స్ కూడా టైట్ చేశారు, చెక్ చేశారు అన్నీ కంప్లీట్గా. సెకండ్ సర్వీసే కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ కొత్త బండి లాగానే, ఇంకేం అవసరం లేదు. ఇప్పుడు వాష్ ఏరియాకి తీసుకెళ్ళిపోయి వాషింగ్ అయితే చేసేస్తారు. ఇప్పుడు ఫైనల్లీ ఆఫ్టర్ నాకు తెలిసి ఒక 2 months అవుతుంది మన యాక్సెస్ వాష్ చేపించి.
2 months తర్వాత ఫైనల్గా వాషింగ్ అయితే చేస్తున్నారు. చాలా చేంజ్ అయితే అవుతుంది. ఇప్పుడు కొత్త బండి అయిపోతుంది మన బండి అయితే కంప్లీట్గా. ఇప్పుడే ఫోమ్తో కూడా క్లీనింగ్ అయిపోయింది కాబట్టి ఇంక ఇప్పుడు వాటర్ స్ప్రే చేసేస్తున్నారు. వాటర్ స్ప్రే అయిపోయినాక ఇంకా బండి అయితే అంతా అయిపోయినట్టే, సర్వీస్ కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా కంప్లీట్గా. ఇంకా బిల్ పే చేసేసి A few moments later. యా గైస్, ఫైనల్లీ మన యాక్సెస్ 125 అయితే సర్వీస్ అయిపోయింది, సెకండ్ ఫ్రీ సర్వీస్. బిల్ మీరు చూసుకున్నట్టయితే అరౌండ్ 435 రూపీస్ అయితే అయ్యింది మొత్తం. సో వాషింగ్ అదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు కొత్త బండి లాగా ఉంది ఇప్పుడు. లేకపోతే అసలు మొన్నటి వరకు ఫుల్ డస్ట్ పట్టేసి బాగా ఇదిగా ఉంది. కాకపోతే ఇప్పుడు బాగా నోటీస్ అయ్యేది ఏంటంటే ఇదిగోండి ఇట్లాంటి స్క్రాచెస్ ఇవన్నీ బాగా నోటీస్ అవుతున్నాయి. ఇది ఒకటి, ఇక్కడ ఒకటి పెద్దది. ఇవన్నీ ఇప్పుడు ఇంటికి వెళ్ళినాక ఎట్లా విండోకి స్క్రాచెస్ రిమూవ్ చేసి చూపించా కదా, సేమ్ ఇప్పుడు అట్లా చేసి చూపించాలి మన యాక్సెస్ కూడా. ఫ్రెష్గా క్లీన్గా ఉంది వెహికల్ కూడా, మొత్తం బండంతా కూడా, సీట్ దగ్గర కానీ మొత్తం అసలు చాలా డస్ట్ ఉండేది. ఇంకోటి నెంబర్ ప్లేట్స్ కూడా తీసేసుకున్నాను. కాకపోతే నేను నెంబర్ ప్లేట్స్ అయితే వీళ్ళవి అది ఇండియన్ ప్లేట్స్ అంత లుక్ అనిపించదని చెప్పి నేను ఫిట్ చేయను ఇప్పుడు. అవి వేరేవి స్పెషల్గా తయారు చేయించి అవి పెట్టిస్తాను. అది నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను. ఎట్లయితే నేను చెప్పాను కదా ఇట్లా ఫ్యాన్సీ నెంబర్ ఎంత కాస్ట్కి కొన్నాను ఏంటనేది కూడా ఆ బ్లాగ్లోనే చెప్తాను మీకు. సో నెంబర్ ప్లేట్ చేయించింది అండ్ అట్ ద సేమ్ టైం నెంబర్ ప్లేట్లు ఫిట్ చేయించేది మొత్తం ఒక వీడియోని చేసి చూపిస్తాను. ఏంటంటే ఇప్పుడు బయట చేయించాలా సర్వీస్, లేదంటే షోరూంలో చేయించాలా అని ప్రతి ఒక్కరికి ఈ డౌట్ అనేది ఉండిద్ది. నన్ను అడిగితే ఏంటంటే ఫస్ట్ ఫ్రీ సర్వీసెస్ అన్నీ మాత్రం షోరూంలోనే చేయించండి. ఎందుకంటే దానివల్ల ఏంటంటే మనకు వారంటీ ఒకటి క్లెయిమ్ అవ్వాలన్నా, నెక్స్ట్ సెకండ్ ఒకటి షోరూమ్ ట్రాక్ ఒకటి వస్తుంది. థర్డ్ది వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు చాలా చిన్న విషయాన్ని కూడా పట్టుకొని నీట్గా కేర్ తీసుకొని సార్ట్అవుట్ చేస్తారన్నమాట. అంటే ఇప్పుడు ఇప్పుడు బయట ఇచ్చామనుకోండి, వాళ్ళు ఇప్పుడు లైట్స్ పనిచేస్తున్నాయా, టైల్ లైట్ పనిచేస్తుందా, లేదా ఇందాక గేర్ బాక్స్ ఆయిల్ అని చెప్పి చూపించా కదా, అట్లాంటివి ఏమీ చెక్ చేయరు. జస్ట్ ఇంజిన్ ఆయిల్ మార్చేసామా, ఫిల్టర్ చెక్ చేసామా, వేసేసామా, అంతే, అయిపోయింది, వెళ్ళిపోయింది, అంతే. అట్లా జస్ట్ సింపుల్గా నార్మల్గా చెక్ చేస్తారు అంతే. కానీ ఇక్కడ ఏంటంటే మనకి వాళ్ళు ప్రతిదీ పిన్ టు పిన్ చెక్ చేసి ఏదన్నా రిక్వైర్మెంట్ ఉంటే కస్టమర్ అప్రూవల్ తీసుకొని చేస్తారు. దానివల్ల ఏంటంటే మనకి రేపు ఎప్పుడన్నా అమ్మేసుకునేటప్పుడు షోరూమ్ ట్రాక్ ఉందనుకోండి, దానికి రీసేల్ వాల్యూ కొంచెం ఎక్కువ ఉండిద్ది జనరల్గా. ఎందుకంటే దానికి టైం టు టైం సర్వీస్ చేయించారనేది ఒక షూరిటీ గ్యారంటీ ఉండిద్ది. ఇంకొకటి ఏంటంటే యాక్సిడెంటల్ హిస్టరీ ఏమైనా ఉన్నా కానీ దాంట్లో షోరూమ్ ట్రాక్లో వచ్చేసిద్ది. అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే రీడింగ్ కూడా ట్యాంపరింగ్ అయ్యిందో లేదనేది కూడా ఒక క్లారిటీ వచ్చిద్ది. సో దానివల్ల రీసేల్ వాల్యూ కూడా ఎక్కువ ఉండిద్ది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న గ్రీజ్ పెట్టాలన్నా అట్లాంటివి కూడా చెక్ చేసి పెట్టారనమాట. ఎక్కడన్నా బ్రేక్ దగ్గర, లేకపోతే ఈ డిక్కీ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తాం కదా, ఆ లాక్ ఉండేది కదా, ఆ లాక్ దగ్గర, వాటిలన్నిటి దగ్గర. సో బెటర్ ఏంటంటే ఎప్పుడైనా సరే కంపేర్ చేసుకోండి. షోరూంలో ఫ్రీ సర్వీసెస్ అయిపోయినాక షోరూంలో ఎంత అడుగుతున్నారు సర్వీస్, బయట సర్వీస్లో ఎంత అడుగుతున్నారు, ఏది ఎక్కడ బాగా చేస్తారు ఏంటనేది చూసి దాన్ని బట్టి చేయించుకోండి. నన్ను అడిగితే ఏంటంటే లైఫ్ టైం ఉంచుకునేటట్టయితే కనుక ఒకవేళ 100-200 రూపీస్ ఉంటే కనుక బండే కాబట్టి బండికి ఎక్కువ సర్వీస్ కాస్ట్ అయితే ఉండదు. కార్స్కి అయితే థౌజండ్స్లో, ల్యాక్స్లో డిఫరెన్స్ వచ్చింది. సో బండే కాబట్టి బండికి నార్మల్గా మీరు చేయించుకుంటే షోరూంలోనే బెటర్. నన్ను అడిగితే అరౌండ్ 435 రూపీస్ అయింది, అంతేకాదు పెద్ద కాస్ట్ కూడా ఏం కాదు. కాబట్టి దీని రివ్యూ తొందరలోనే నేను అప్లోడ్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో మన ఛానల్లో అయితే 2-3 బిగ్ అప్డేట్స్ అయితే ఉండబోతున్నాయి. దాంట్లో ఒక అప్డేట్ మీ అందరి కోసమే, మీ అందరికి నచ్చింది, మీ అందరూ కావాలన్న అప్డేటే. సో ఇప్పుడు మీకు మన యాక్సెస్ మీద ఉన్న స్క్రాచెస్ని ఈజీగా ఎట్లా రిమూవ్ చేయాలో చూపిస్తాను. ఇట్లా 2K రబ్బింగ్ కాంపౌండ్ అని చెప్పని, హార్డ్ రబ్బింగ్ అని చెప్పని మీకు ఈజీగా పెయింటింగ్ షాప్స్లో లేకపోతే హార్డ్వేర్ షాప్స్లో దొరుకుతాయి. సో ఇట్లా చిన్న చిన్న క్వాంటిటీ తీసుకోండి. తీసుకొని ఇట్లా స్క్రాచ్ మీద అప్లై చేసి క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్లో కానీ మీరు మొత్తం అప్లై చేసేసి ఇట్లా కొంతసేపు అట్లా ఎగ్జాక్ట్గా స్క్రాచ్ మీద రబ్ చేస్తూ ఉంటే నెక్స్ట్ ఒక మంచి మైక్రోఫైబర్ క్లాత్ ఒకటి తీసుకోండి, క్లీన్గా ఉన్నది. తీసుకొని దాన్ని ఇట్లా గట్టిగా రబ్ చేయండి సర్క్యులర్ మోషన్లో. ఆల్మోస్ట్ చాలా వరకు అయితే క్లియర్ అయింది కదా. ఇప్పుడు ఇలా మల్టిపుల్ స్టెప్స్ క్లియర్ అయిపోయేంత వరకు మొత్తం రిపీట్ చేస్తూ ఉండండి మీరు. మీకు ఇలా చేయడం వల్ల దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం ఏం రాదు. అంటే ఇప్పుడు
మళ్ళీ వాష్ చేసినప్పుడు మళ్ళీ స్క్రాచ్ బయటకు వచ్చేయడం కానీ లేకపోతే పెయింట్కి ఏమైనా హామ్ అవ్వడం కానీ అట్లా ఏం ప్రాబ్లం ఉండదు. చేంజ్ అనేది కూడా పర్మనెంట్, టెంపరీ చేంజ్ ఏం కాదు. మ్యాక్సిమం అది 100 రూపీస్ 150 రూపీస్ ఉంటుంది అంతే. ఈజీగా మీరే ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు మీరే చూడండి ఎంత క్లీన్గా అయిపోయిందో. ఒక స్క్రాచ్ కూడా అసలు స్క్రాచ్ మార్క్స్ కూడా ఎక్కడా లేవు. సో ఇట్లాగే మిగతా ఇంకో 2-3 స్క్రాచెస్ కూడా చూపించాను కదా, అవన్నీ కూడా బిఫోర్ ఆఫ్టర్ చూసేయండి మీరు. మీకు మిషన్ ఏం అక్కర్లేదు, జస్ట్ హ్యాండ్తో ఒక మైక్రోఫైబర్ క్లాత్ ఇట్లాంటిది 2 ప్రోడక్ట్స్తో చాలు. ఇట్లా ఇంత క్లియర్గా మనం మార్క్స్ అన్నీ స్క్రాచెస్ అన్నీ తీసేయచ్చు. ఇట్లాంటివి అయితే మనకేమి పోవు. ఇది పెయింట్ కట్ అయిపోయింది, ఇది ఏం చేయలేము. ఇదొకటి అండ్ నెక్స్ట్ ఇదొకటి అండ్ నెక్స్ట్ ఇది ఈ 4 కూడా నేను మీకు బిఫోర్ ఆఫ్టర్ చేసి చూపిస్తాను. 1 eternity later. ఇదిగోండి ఇప్పుడు మీరే చూడండి, ఇక్కడ స్క్రాచ్ పోయింది అండ్ ఇక్కడున్న స్క్రాచెస్ అన్నీ పోయాయి. నెక్స్ట్ ఇక్కడ ఒక స్క్రాచ్ ఉండేది కదా, ఈ స్క్రాచ్ కూడా పోయింది. సర్వీస్ చేయించాక బండి అయితే ఫీల్ కానీ లేకపోతే పికప్ కానీ ఏదైనా కానీ చాలా బాగుంది. అసలు మళ్ళీ కొత్త బండిలాగా అయిపోయింది అనమాట. సో ఇంతటితో వ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను గాయస్. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ గాయ్స్.